దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరు బాగున్నారండి? మీరందరూ కనుక మన యొక్క వీడియోను చూడడం ఇదే మొదటిసారి అయితే మొదటగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు సంబంధించినటువంటి వీడియోలు ఇతర సమాచారం కొరకు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ విధంగా బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మనము భవిష్యత్తులో చేయబోయేటువంటి అద్భుతమైనటువంటి సందేశాలు అలాగే సమాచారము మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు మనం అంశంలోనికి వెళ్ళిపోదామండి. శ్రమల దినాలంటే యేసు ప్రభుల వారు 40 దినములు ఉపవాసం ఉంటూ అపవాది చేత అరణ్యంలోనికి కొనిపోబడి శోధింపబడినట్లు మనం చూస్తాము. దీన్నే శ్రమల దినాలు అంటాము. అయితే నేటి దినాల్లో కొన్ని డినామినేషన్స్ దీన్ని పాటిస్తాయి, మరికొన్ని డినామినేషన్స్ వీటిని పాటించవు. అయితే నేను కూడా వీటిని బాగా విశ్వసించేవాడిని. వీటిని ఏదో ఆచార సాంప్రదాయకంగా చేయాలనే ఉద్దేశంతో కాదు, కానీ ఇవి ఒక పాజిటివ్ వేలో తీసుకొని ఆత్మీయంగా బలపడడానికి నేను ఉపయోగించేవాడిని. ఏ విధంగా అంటే నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, నా ముందు ఉన్నటువంటి బలమైన సమస్యల నుండి విడుదలను పొందుకోవడానికి, నా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పొందుకోవడానికి, ఇలాగ మొదలైనటువంటి కారణాల గురించి నేను ప్రతి శ్రమల దినాలను ఆచరిస్తూ ఉపవాసం ఉంటూ ప్రార్థనలో గడిపేవాడిని. అయితే ఈ సంవత్సరము అలా చేయడానికి, అలా ఉపవాసం ఉండడానికి, ప్రార్థనలో గడపడానికి నాకు ఒక బలమైనటువంటి ఆటంకం ఏర్పడింది, ఒక బలమైనటువంటి సమస్య ఏర్పడింది. ఆ బలమైనటువంటి సమస్య ఏంటో, దాని నుండి ప్రభువు నన్ను ఏ విధంగా విడిపించాడో, ఉపవాసం ఉండడానికి దేవుడు ఏ విధంగా కృప చూపెట్టాడో దాన్ని ఈ వీడియో రూపంలో నేను మీకు ఆ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా మిస్ చేయకుండా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా తప్పకుండా చూడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కరెక్ట్గా శ్రమల దినాలు ప్రారంభమవడానికి 3 వారాల ముందు నాకు నోట్లో పై దవడలో ఒక పన్ను చాలా నొప్పికి కారణమైంది. అయితే గతంలో కూడా ఆ యొక్క నొప్పి వచ్చేది, కానీ 1-2 రోజులలో మానిపోయేది. కొన్ని నెలల క్రితం ఆ నొప్పి వచ్చినప్పుడు నేనేం చేశానంటే డాక్టర్ని సంప్రదించి ఈ విధంగా నా సమస్య ఉందని నేను అతనికి తెలియచేసినప్పుడు అతను నాకు ట్రీట్మెంట్ చేసి కొన్ని మెడిసిన్స్ రాసియడం జరిగింది. ఆ మెడిసిన్స్ 2-3 రోజులు నేను వాడగానే ఏమైందంటే ఆ యొక్క సమస్య నాకు తీరిపోయింది. దాని తర్వాత నేను దాన్ని పట్టించుకోలేదు. కానీ ఈ యొక్క శ్రమల దినాలకి కరెక్ట్గా 3 వారాలకి ముందు ఆ యొక్క సమస్య మరలా పునరావృతం అయింది. అయితే అది పాతది, కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోయేటి నొప్పి, కానీ ఇప్పుడు వచ్చినటువంటి నొప్పి అంతకంటే మించినది. దాన్ని నేను తట్టుకోలేకపోయాను, దాన్ని నేను భరించలేకపోయాను. ఇక ఇది తట్టుకోవడం నా వల్ల కాదు, ఇక ఈ నొప్పిని నేను తట్టుకోలేను ప్రభువా, భరించుకోవడం నా వల్ల కాదని నేను చాలా బాధపడుతూ ఇక తట్టుకోలేని స్థితిలో నేను దాన్ని ఎట్లాగూ ఈ పన్ను ఇక పనికి రాదు, చాలా నొప్పి కలగచేస్తూ ఉంది, పాడైపోయిందేమో అనే ఉద్దేశంతో హాస్పిటల్ వెళ్ళి దాన్ని తీపించుకోవాలనే ఉద్దేశంతో నేను హాస్పిటల్ వెళ్ళాను. హాస్పిటల్ వెళ్ళగానే డాక్టర్ దాన్ని చూసి ఏమన్నారంటే, మీరు అయితే ఫస్ట్ ఎక్స్రే తీపించుకోండి, ఎక్స్రే తీపించుకున్న తర్వాత దాన్ని తీసివేయాలనో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏమైనా వైద్యం చేయాలో మీకు చెప్తానని చెప్పేసి వారు తెలియచేశారు. వారు తెలియచేయగానే నేనేం చేశానంటే వెళ్ళి ఎక్స్రే తీపించుకున్నాను. ఎక్స్రే తీపించుకొని మళ్ళీ డాక్టర్ గారిని వెళ్ళి కలిశాను. వారిని కలవగానే వారు ఏమన్నారంటే, మీ యొక్క పన్ను 75% పాడైపోయిందండి, ఇక అది పనికి రాదు, కానీ దానికి ఒక ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ కనుక మీరు చేయించుకోగలిగినట్లయితే ఆ యొక్క పన్ను భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది, ఎటువంటి సమస్య లేకుండా అని చెప్పేసి అన్నారు. నేను వారితో అన్నాను, లేదండి డాక్టర్ గారు, ఈ యొక్క పన్ను నాకు చాలా నొప్పిని కలుగజేస్తూ ఉంది, ఈ యొక్క నొప్పిని నేను తట్టుకోలేకపోతున్నానండి. ఈ యొక్క నొప్పి వల్ల నా యొక్క తలకాయ, నా యొక్క కళ్ళకు సంబంధించినటువంటి నరాలు కూడా విపరీతంగా నొస్తున్నాయండి, నేను దాన్ని తట్టుకోలేను. ఆ యొక్క ప్రాబ్లం వచ్చిన వారిని నేను అడిగితే వారు ఏమన్నారంటే, ఆ యొక్క నొప్పిని నువ్వు భరించలేవు, దాన్ని తీపించుకో, ఆ యొక్క పన్నును నువ్వు తీపించుకొని వారు సలహా ఇచ్చారండి. నాకు కూడా అదే ఇష్టంగా ఉందండి, ఆ యొక్క పన్నును మీరు తీసివేయండి, నేను ఆ నొప్పిని తట్టుకోలేనండి అని నేను డాక్టర్ గారికి ఆ విధంగా తెలియచేశాను. ఆ విధంగా తెలియచేసినప్పుడు వారేమన్నారంటే, తమ్ముడు నీకు చిన్న వయసే ఉంది,
ఇంకా నీకు చిన్న వయసే కాబట్టి ఇప్పుడే ఈ యొక్క పన్నును నువ్వు తీపించుకున్నావు అనుకో, భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతావు. మేము ఈ యొక్క ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి చాలామందిని మేము చూస్తూ ఉంటాము. ఏమనంటే ఇప్పుడు పన్ను తీపించుకొని భవిష్యత్తులో ఆ యొక్క పన్ను పెట్టించుకోవడానికి చాలా సమస్యలు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ రీతిగా ఆ యొక్క పన్ను తీపించుకుంటే నాకు వచ్చేటువంటి నష్టము ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా వారు నాకు తెలియచేసి ట్రీట్మెంట్ని స్టార్ట్ చేశారన్నమాట. ఆ పన్నుని తీసివేయకుండా ఆ యొక్క ట్రీట్మెంట్ని స్టార్ట్ చేశారు. అలాగా ఫస్ట్ రోజు ఆ రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ట్రీట్మెంట్ చక్కగా జరిగి తర్వాత ఆ యొక్క మెడిసిన్ నాకు రాసిచ్చి 1 వీక్ తర్వాత మీరు మళ్ళొకసారి వచ్చి కనబడండి. 3 వారాలు ఈ విధంగా మీరు కనుక ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ యొక్క సమస్య అనేది తీర్చబడుతుంది, దానికి క్యాప్ వేస్తాము అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోయి ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చి వారిని కలిసినప్పుడు ఏమైందంటే కొంచెం ట్రీట్మెంట్ చేశారు. కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని నాకు వారు క్యాప్ పెట్టాలని అన్నారు. ఆ క్యాప్కి సంబంధించినటువంటి శాంపిల్ని వారు తీసుకొని మళ్ళీ కొన్ని మెడిసిన్స్ రాసి మరలా ఒక వారం అయిపోయిన తర్వాత మీరు వచ్చి మీ యొక్క క్యాప్ను వేసుకొని వెళ్ళొచ్చండి, ఆ వారంతో మీ యొక్క ట్రీట్మెంట్ ముగించబడుతుందని వారు చెప్పారు. అప్పుడు ఇక ఆ ట్రీట్మెంట్ అయిపోగానే నేను మెడిసిన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత నాకు ఒక విపరీతమైనటువంటి డౌట్, ఒక సందేహం నాకు ఏర్పడిందండి. అదేంటంటే, ప్రభువా, మరి ఉపవాస దినాలు, శ్రమల దినాలు కొద్ది రోజుల్లో రానున్నాయి, మరి నాకైతే టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంది, మరి ఎట్లా నేను ఉండగలుగుతానా లేనా అనే బాధ నా హృదయంలో పదే నన్ను కలవరపెడుతూ ఎంతగానో బాధపడేవాడినండి. దాదాపు 2-3 రోజులు అదే విషయం గురించి ఆలోచిస్తూ అట్లే ఉండేవాడిని. అయితే తర్వాత ప్రభు ఏ విధంగా సహాయం చేశాడంటే, ఆ తర్వాత ఇక అలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడిని. ఇక ఆ విషయం గురించి క్రమంగా ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, నీవే సహాయం చేయి, దయ చూపించు ప్రభు అని. ఎలాగైనా ఉపవాసం ఉండాలని నేను ప్రభువుకు ప్రార్థన చేశాను. అలాగే నాలో కూడా ఆశ ఉంది. ఎలాగంటే, నేను తప్పకుండా ఈ సంవత్సరం ఉపవాసం ఉండబోతున్నాను, దేవుడు గొప్ప రీతిగా నాకు జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు, ఉపవాసం ఉండడానికి నాకు ద్వారములు తెరవబోతున్నాడని నేను విశ్వసించాను. నేను ఆ రీతిగా విశ్వసించి ఎట్టకేళ్లకు ఇక ఆ యొక్క 3వ వారానికి సంబంధించినటువంటి ఆ యొక్క టైం రానే వచ్చింది. నేను ఆ దినమున డాక్టర్ గారిని కలవడానికి వెళ్ళాను. అప్పుడు కలవడానికి వెళ్ళినప్పుడు వారితో మాట్లాడి ఆ యొక్క మిగిలినటువంటి ట్రీట్మెంట్ వారు పూర్తి చేసి నాకున్నటువంటి క్యాప్ కూడా పెట్టేశారు. అలా ట్రీట్మెంట్ అంతా కూడా హ్యాపీగా అయిపోయింది. కానీ ఇప్పుడు నా హృదయంలో ఒక గుబులు లేసింది, ఒక భయం అనేది స్టార్ట్ అయింది. అదే ఏంటంటే, ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, ఓకే. నెక్స్ట్ ఏంటంటే మెడిసిన్ గురించి. ఆ మెడిసిన్ అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను ఉపవాసం ఉంటున్నాను, మరి వేసుకోలేను, ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి వేసుకుంటే అటు మెడిసిన్స్ అయినా వేసుకోవాలి, లేకపోతే ఇటు ఉపవాసం అన్న ఉండాలి. రెండింటిని కొనసాగించడం జరగదు కాబట్టి దాని గురించి నాకు చాలా బాధపడుతూ ఆ విధంగా నేను ప్రభు మీద ఆనుకొని ముందుకు సాగానండి. అప్పుడు దేవుడు ఇక్కడే ఈ సమయంలోనే ఆ యొక్క హాస్పిటల్లో అద్భుతమైనటువంటి కార్యం నా పట్ల జరిగించాడండి. అదే ఏంటంటే, ఆ యొక్క ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ మెడిసిన్ రాసిచ్చిన తర్వాత నేను డాక్టర్ గారిని వెళ్ళి అడిగాను, డాక్టర్ గారండి, ఇట్లా నాకు 3 పూటలు కూడా ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి కుదరదండి, ఎందుకంటే నాకు కొంచెం వేరే పనులు ఉన్నాయండి, అందువలన నేను వేసుకోలేను అని చెప్పేసి వారికి తెలియచేయగానే, మరి ప్రభు తన మహిమార్థమై ఈ యొక్క క్రియను జరిగించాడో, ఈ యొక్క పని జరిగించాడో అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఉపవాసం ఉండడానికి నేను ఆశ కలిగి ఉన్నాను కాబట్టి ప్రభు ఆ యొక్క ఉపవాసాన్ని, నా యొక్క ఆశను తీర్చడానికి ఈ రీతిగా అక్కడ జరిగించాడని అనుకుంటున్నాను. నేను ఆ రీతిగా డాక్టర్ గారికి చెప్పగానే డాక్టర్ గారు ఏమన్నారంటే, సరే పర్లేదండి, మీకు ఆ యొక్క పన్ను అనేది సెట్ అయింది కదా, ఇప్పుడు ఇన్ని రోజులు మీకు ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఏం నొప్పి లేదు కదా, మీరు మెడిసిన్ వాడాల్సినటువంటి అవసరం లేదండి, కానీ కొన్ని తీసుకెళ్ళండి, ఎందుకంటే మీకు నొప్పి వచ్చినప్పుడు వాడండి అని చెప్పేసి వారు సలహా ఇచ్చారండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను ఆశ కలిగి ఉన్నాను, దేవుడు అతనిలో ఉండి, డాక్టర్లో ఉండి నాతో మాట్లాడాడేమో అని నాకు అనిపించిందండి. సమాధానం ఇప్పించాడనిపించింది. ఎందుకంటే నేను ఆశ కలిగి ఉన్నాను కదా, ఆశను నెరవేర్చడానికి ప్రభు ఈ రీతిగా జరిగించాడని నేను నమ్ముచున్నాను.
అయితే డాక్టర్ ఆ విధంగా అనగానే ఇంకా పర్లేదండి, మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మీరు వేసుకోవచ్చు, లేకపోతే నొప్పి వచ్చినప్పుడే వేసుకోవచ్చు అని చెప్పేసి వారు తెలియచేసినప్పుడు నేనేం చేశానంటే ఎంతో సంతోషపడ్డాను, ఎంతో ఆనందపడ్డాను. ఆ పనిని బట్టి దేవుడిని నేను ఎంతగానో మహిమపరిచాను. ఎందుకంటే ఇక నాకు ఉపవాసం ఉండడానికి ఎటువంటి అడ్డంకులు లేవు, ఉపవాసం ఉండడానికి ఎటువంటి సమస్యలు లేవు. నేను సంతోషంగా దేవుని సన్నిధిలో ఈ సంవత్సరము కూడా ఈ రీతిగా ఉపవాసాన్ని నేను పాటించవచ్చు అనే ఉద్దేశంతో నేను ఎంతగానో సంతోషించి దేవుణ్ణి ఎంతో ఘనపరిచానండి. అలాగే నేనేం చెప్తున్నానంటే, ఇలాగ నా జీవితంలో ఉపవాసం ఉండడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. ఆ రీతిగా ఆ యొక్క సాక్ష్యాన్ని నేను మీతో పంచుకోవాలని అనుకున్నాను. అయితే నా జీవితంలో అద్భుతము చేసినటువంటి దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, నిజమైన వాడు కాబట్టి, ఆశ కలిగిన ప్రాణంను తృప్తిపరిచేవాడు కాబట్టి నేను ఆశ కలిగి ఉపవాసం ఉండాలని ఆశ కలిగి ప్రార్థించినప్పుడు నాకున్నటువంటి సమస్య నుండి దేవుడు విడిపించి సహాయాన్ని చేశాడు. నేను ఉపవాసం ఉండడానికి ద్వారము తెరిచాడు. అలాగే నా జీవితంలో అద్భుతం చేసినటువంటి దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. ఈ యొక్క వీడియో మీకందరికీ కూడా ఎంతగానో బలపరుస్తుందని, ఈ యొక్క సాక్ష్యం మిమ్మల్ని అందరిని ఎంతగానో బలపరుస్తుందని నేను నమ్ముచున్నానండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క సాక్ష్యము, ఈ యొక్క సమాచారము మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క మా యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో ఇంకా అనేక మందిని బలపరచులాగున ఇతరులకి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.